కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో భారీ ధర్నా నిర్వహించారు. నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని, రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా, మాజీ ఎంపీపీలు సురేష్ నాయక్, శ్రీనివాస్ గౌడ్, నరేందర్ రెడ్డి, మెదక్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు భవానీ, నర్సాపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రిజ్వాన్, మండల అధ్యక్షులు మల్లేశం, శ్రీనివాసరావు, సుదర్శన్ గౌడ్, మల్లేశం గౌడ్, నారాయణ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కృష్ణ, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నర్సాపూర్ పట్టణంలో జిల్లా పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ గారి ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ తీరుకు, కేంద్ర ప్రభుత్వం మొన్న బడ్జెట్ లో మన తెలంగాణకు చూపిన మొండి చేయికి నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ మరియు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రస్ఫుటంగా కేంద్ర బడ్జెట్ ను చూసినట్టయితే ఏ చిన్న పిల్లవానికైనా అర్థమవుతుంది. సోదరి చెప్పినట్టు మరి జాతీయ సంపదలో, జాతీయ రెవెన్యూలో మనం ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి మన వాటా రూపంలో మనం అందిస్తున్నటువంటి మరి ఆదాయం ఎంత, మరి ఈరోజు ఈ బడ్జెట్ లో మన రాష్ట్రానికి వాళ్ళు కేటాయించిన వాటా ఎంత ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు. ఒక వివక్ష అనేది కళ్ళకు కనబడ్డట్టు కనబడుతుంది. ఈరోజు కేవలం ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఒక డైనమిక్ చీఫ్ మినిస్టర్ దీన్ని పరిపాలిస్తున్నాడు. ఎక్కడ ఈ పథకాలు అన్ని కూడా అమలై రేపు రానున్న కాలంలో మళ్ళీ ఇది స్థిరంగా కాంగ్రెస్ పార్టీ చేతిలోనే ఉండబోతుందనే ఒక దురాలోచనతో ఈ రోజు మనకు కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపించింది. కాబట్టి అందరూ కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రజలు మరి రాష్ట్రంలో అధికారంలోకి మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చినా మరి మొన్నటి ఎన్నికల్లో 17 ఎంపీలు ఉంటే దాదాపు 8 ఎంపీలను ఈ రాష్ట్రం నుంచి మరి కేంద్రానికి బీజేపీకి అందించింది. అదే కాకుండా 2 కేంద్ర మంత్రులు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి ఈ రోజు నేను వాళ్ళని అడుగుతున్నా, మీ అంకెల్ మీకు కనబడతలేవా? కిషన్ రెడ్డి, మరి బండి సంజయ్, ఒక్కసారి కళ్ళద్దాలు పెట్టుకోండి. కళ్ళద్దాలు లేకపోతే మరి మీ పేపర్లు అవి కనబడతలేవా? మీకు బడ్జెట్ లో అంకెలు కనబడతలేవా? మరి రాష్ట్రానికి ఏమొచ్చిందో ఒకసారి కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు బడ్జెట్ లో మన రాష్ట్రానికి ఇచ్చింది మరి నిజాయితీగా ఇచ్చిరా ఒక్కసారి ఆలోచన గుండె చేతి మీద వేసుకొని చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. కావాలని ఒక దుర్లక్ష్యంతో మాకు తెలుసు మన మిగులు బడ్జెట్ తో నిలబడ్డటువంటి తెలంగాణ రాష్ట్రం ఇలా అప్పుల కూబిలోకి వెళ్ళింది. దానికి కారకులు ఎవరో మనందరికీ తెలుసు. వాళ్ళందరినీ ఇలా గద్దెదించినాం. ఈ రోజు మనం వచ్చినాం కేంద్ర ప్రభుత్వంలో. రేపు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ సంఖ్య పెరిగితే మాకు పుట్టగతులు ఉన్నాయని మరి బీజేపీకి మరి బీఆర్ఎస్ ఆడుతున్నటువంటి నాటకం ఇది. మీకు తెలుసు మనకి ఎన్నో పనులు ఉన్నాయి. ముందర త్రిపుల్ ఉంది, హైదరాబాద్ నాగ్పూర్ కారిడార్ ఉంది, మరి బయ్యారం గన్లు ఉన్నాయి. మనకు విభజన టైంలో కూడా మనకి ఎన్నో హామీలు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం మరి ఈ రోజు బీజేపీ ఎందుకు మొండి చేయి చూపించింది ఒక్కసారి ఆలోచన చేయాలి. సగటు మనిషి మనం 6 సూత్రాలను మనం ఈ రోజు ప్రకటించుకున్నాం. అన్నింటినీ కూడా మెల్లగా కూడా ఆర్థిక క్రమశిక్షణతో మనం అధిగమించి మనం స్థిరంగా నిలబడుతున్న టైంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన వాటాను మనం ఈ రోజు తుంగలో తొక్కేసిరు.
కావాలనే మన తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టాలనే ఈ ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అధికారం కడతారనే ఆలోచనతోనే కాబట్టి ఇది ఒక ఆలోచన చేస్తున్నారు. మేధావులారా మేల్కొనండి, మేధావులారా దండం పెడతాం. ఈ ప్రజాస్వామ్యాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని రక్షించుకోండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అన్ని వర్గాలు అన్ని మతాలు కలిసి ఉండాలని కోరుకున్న వ్యక్తి. అందుకోసానికి ఈ రోజు తెలంగాణ అమ్మ సోనియా గాంధీ గారు రాష్ట్రం వైపు కాంగ్రెస్ పార్టీ నష్టపోయినా ఈ రాష్ట్రంలో పేద వర్గాల బిడ్డలు, బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఈ రోజు సలించి వారు తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఆ తెలంగాణకు ఈ బీజేపీ పార్టీ ఎన్నో రకాలుగా కూడా ఫస్ట్ నుంచి కూడా మోడీ ద్రోహిగానే ఉన్నాడు, ఈ రోజుగా ద్రోహిగా మిగిలిపోతుండు. అందుకోసానికి బండి సంజయ్ అన్న, కిషన్ రెడ్డి అన్న మీరు వస్తే ఇప్పుడు ఉపదండు ఉపన్యాసాలు చాలా చేస్తుంటారు కదన్నా. మీరు ఒకసారి మీకు నైతిక విలువలు ఉంటే, ప్రజాస్వామ్య పట్ల గౌరవం ఉంటే రేవంత్ అన్న ఎంబడొచ్చి మనం నిలుచుకోవడానికి రేవంత్ స్పీడ్ తట్టుకోలేక మీరు మళ్ళీ ఇంకేం చేస్తారు? చిన్నత ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళు ఈ రోజు పార్లమెంటరీ వ్యవస్థ గెలిచినాక పోయి ఫామ్ హౌస్ లో అంటే ఒక ఆయన సిగ్గుదపైన ఆయన వచ్చి నిన్ను అంటున్నావు. ఈ రోజు జరిగే ప్రభుత్వం అంట అన్నా సిగ్గు అవే నీకేమన్నా? నీ అప్పుడు తర్వాత మన సర్పంచులు, నీ గ్రామ పంచాయతీ వ్యవస్థ, ఎంపీటీసీ వ్యవస్థ నాశనం చేసిందే టీఆర్ఎస్ పార్టీ. అప్పుడు ఉండాలి కదా నిన్న. ఎందుకే అట్లా అనవసరంగా ఎవరు జరుగుతా యాక్సిడెంట్ అయితే కూడా కాంగ్రెస్ పార్టీకే. మరి మీ న్యాయంలోనే ఈ రోడ్డు మీద 1000 పైచిలకు మంది చచ్చిపోయినారు. మీరే కదా గదాలు పెట్టి కొలిసింది. దానిలో మీ ఎత్తలే కదా, టీఆర్ఎస్ పార్టీ ఎత్తలే కదా. ఈ రోజు 1,00,000 కోట్ల నీతో బీజేపీ పార్టీ 25,000 కోట్ల నిధులతో టీఆర్ఎస్ పార్టీ కొనసాగుతుంది. మనం చెప్పండి అన్న, మా పేదింటి బిడ్డలకు మేంటికో చెప్తాం, అరే గట్ల దోసుకుర్రా దేశాన్ని, మరి కాంగ్రెస్ ఇవాళ అడ్డుకోవాలని చెప్పి దానికి సమాధానం చెప్పకుండా వచ్చి ఉపన్యాసాలు ఇచ్చి ఇక రేపు ఎలక్షన్లు ఎట్లా పెడతామంటే, ఎలక్షన్ ఖచ్చితంగా ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారా ఈ పంచాయతీరాజ్ చట్టాన్ని కాపాడవలసిన బాధ్యత రేవంత్ అన్నకుంది. ఖచ్చితంగా ఎలక్షన్లు పెడతాం. 6 గ్యారెంటీలు కూడా ప్రజలకు ఇస్తాం. మేము చెప్పుకోలేం. తర్వాత 75,000 ప్రభుత్వ ఉద్యోగాలు, 75,000 ఈ రోజు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రమోషన్లతో ఈ రోజు రాష్ట్రాన్ని వెళ్తుండంటే ఆ దేవుడు రేవంత్ అన్న. మా మంత్రివర్గానికి మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలా. ఈ రోజు డే టు డే మానిటరింగ్ మంత్రి అట్లా ఉంది. మీ దగ్గర ఎక్కడ అప్పుడున్న ఫామ్ హౌస్ లైన్ వండుకున్నాడు తప్ప మీరు ఒకడన్నా మాట్లాడిరా? మొగంలోకి కూడా ఈ రోజు వచ్చి దేవుళ్ళ కాడ కూడా ఈ రోజు రాజకీయాలు చేసిపోతున్నావు. టీకెళ్లు బాట అవుతుంది. ఏడవైన కొట్లాటలు పెట్టేది మీరే. ప్రజల్లో విధ్వంసం సృష్టించి, ప్రజల మధ్యలో వైషమ్యాలు సృష్టించి పబ్బం గడుపుకునే రకం మీరు. ఆ రోజు 2,000 పైచిలకు మంది చచ్చిపోయారంటే కారణం హరీష్ రావే, కేటీఆర్, వారి కుటుంబమే. ఆ కలకల ఉడ్డవదు. ఆ కలకల మీకు ఇంతింత ముడతదు. ఈ రోజు మీరు ఒక మాట అడుగుదలుచుకున్నా. మొన్న ఎలక్షన్ కమిషన్ మీకు ఇచ్చింది కదా, దానికి సమాధానం చెప్పు. ఈ నెల లోపల సమాధానం చెప్తే పోతే ఫామ్ హౌస్ అంటున్నాయి. నేను ఇంటి ముంగడ పోయి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమే ధర్నా చేస్తాం. అయ్యా మరి ఎట్లా చెప్పండి ఏమంటాను దోచుకున్నావు? 140 సంవత్సరాలు చేరుతున్న కాంగ్రెస్ పార్టీకి అనిధులుంటే వచ్చిన 10 సంవత్సరాల ఉద్యమ పార్టీగా ఉంటారంటే మీరు ఎంత దోపిడీ విధానం రంభించో ఇతర ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు అందరూ ఆలోచించాలని చెప్తున్నాం.